కీలు మార్పిడి అంటే ఒకప్పుడు మేజర్ సర్జరీ. చర్మంపై పెద్దగా కోతలు పెట్టి సర్జరీలు చేయాల్సొచ్చేది. అయితే మినిమల్ ఇన్వెసివ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక పెద్దగా కోతలు పెట్టాల్సిన అవసరం తప్పింది. చిన్న చిన్న రంధ్రాల సాయంతోనే ఇవాళ సులువుగా సర్జరీలు చేయగలుగుతున్నారు. ఇందుకు లాప్రోస్కోపిక్, ఆర్థోస్కోపీ పద్ధతులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తక్కువ కోతలతో కీళ్లను బాగు చేస్తున్న మినిమల్ యాక్సెస్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జాయింట్ రీప్లేస్మెంట్ అన్నది ఎప్పుడు అవసరమవుతుంది? అరుగుదల స్టార్ట్ అయిన తర్వాత స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఉంటుంది. సో ఫైనల్ స్టేజ్ ఆఫ్ జాయింట్ అరుగుదలలో అది మనం ఎక్స్రేలో చూసి తెలుసుకున్నప్పుడు మనకు నడక చేత కానప్పుడు అప్పుడు మనం ఆపరేషన్ గురించి ఆలోచించాలి. సో మనం ఓన్లీ ఎక్స్రే చూసి సర్జరీ చేయకూడదు. చాలామంది పేషెంట్స్ మనకు వస్తారు, స్టేజ్ 4 జాయింట్ రీప్లేస్మెంట్, రోజు మనం అర్ధగంట నడుస్తున్నాము, అంత నొప్పి లేదు, రొటీన్ యాక్టివిటీ చేసుకోగలుగుతున్నామంటే ఐ స్టిల్ అడ్వైజ్ దీస్ పీపుల్ స్టేజ్ 4 జాయింట్ అరుగుదల ఉన్నా కానీ సర్జరీ చేయకూడదని. బికాస్ వాళ్ళకు ఓన్లీ పెయిన్ ఎక్కువై నడక చేత కానప్పుడే మనం సర్జరీ గురించి ఆలోచించాలి. సో మనకు క్వాలిటీ ఆఫ్ లైఫ్, మనకు జనరల్ లైఫ్ క్వాలిటీలో డిసేబిలిటీ ఉంటే, అంటే మనం నడక చేత కానప్పుడు ఇంట్లో పనులు, బయటికి పోయేది, బయట చేసేది, రోజు మనం బాధపడుతుంటే అప్పుడు మనం సర్జరీ గురించి ఆలోచించాలి. ఎర్లీ స్టేజ్లో చేసేది నష్టము, చాలా డిలే చేసినా కానీ నష్టము. సో మనం ఎప్పుడు చేత కాలేదో ఏజ్ పట్టి చూసుకొని 50, 60 దాటిన తర్వాత, 70 దాటిన తర్వాత మనం ఏజ్తో క్రైటీరియా కాదు. కొంతమందికి చిన్న వయసు వాళ్ళకి చేస్తాము, కొంతమందికి ఓల్డ్ వయసు వాళ్ళకి కానీ చేస్తాము. సో ఫంక్షనల్ కెపాసిటీ అండ్ సివియరిటీ ఆఫ్ ఆర్థరైటిస్ ఎక్స్రేలో చూసి మనం డిసైడ్ చేయాలి. సంప్రదాయ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు ఎలా ఉంటున్నాయి? జాయింట్ రీప్లేస్మెంట్స్ ట్రెడిషనల్గా మనం చేసేటివి ఆర్ బేసికలీ యూజింగ్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఇది లాస్ట్ 35-40 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఇండియాలో మనకు లాస్ట్ 20-25 ఇయర్స్లో కేసెస్ చాలా రొటీన్గా చేసేది అన్ని మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్తో. సో అది మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ చేసినా కానీ రిజల్ట్స్ బాగుంటాయి, సక్సెస్ బాగుంటుంది, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బాగుంటాయి. బట్ దెర్ ఆర్ సమ్ కేసెస్ హూ డూ నాట్ అడ్జస్ట్ వెల్ విత్ దిస్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్. వాళ్ళలో కొంచెం ఫెయిలియర్ రేట్స్ ఎక్కువ కనపడుతుంటాయి. దట్ ఈస్ ఓన్లీ 5-10%. ఈ ఫెయిలియర్ కేసెస్ ఎందుకు వస్తున్నాయని ఎవాల్యుయేట్ చేస్తే దాన్ని మనం ఇప్పుడు రీసెంట్గా చేసేది రోబోటిక్ సర్జరీతో కొంచెం అడ్వాంటేజెస్ ఉండి కొంచెం బెటర్ రిజల్ట్స్ తాగెళ్తున్నాము. సో సర్జరీ చేసేది నార్మల్ చేసుకోవచ్చు, రోబోటిక్ ఆల్సో చేసుకోవచ్చు. రోబోటిక్కి ఒక 5-10% అడ్వాంటేజెస్ ఉంటాయి, ఫంక్షనింగ్ బెటర్ ఉంటుంది, మొబిలిటీ కొంచెం, ఫ్లెక్సిబిలిటీ కొంచెం ఎక్కువ రావచ్చు, అండ్ ఓవరాల్ పెయిన్, బ్లడ్ లాస్ కంపేర్ టు ట్రెడిషనల్ సర్జరీ కొంచెం తక్కువ ఉండొచ్చు. సో నార్మల్ చేసినా తప్పు లేదు, రోబోటిక్ చేసినా is okay, but that depends on the doctor and also the patient's paying capacity. నేను లాస్ట్ 20-25 ఇయర్స్ వచ్చి రోబోటిక్ నార్మల్ సర్జరీస్ చేస్తున్నాము. చేసిన వాళ్ళు 99%, 99.5% అందరూ బాగున్నారు. దీన్ని మనం రిజల్ట్స్ బెటర్ కావాలా, రికవరీ బెటర్ కావాలంటే రోబోటిక్ ట్రై చేయవచ్చు. బట్ బోత్ ఆర్ గుడ్ టెక్నిక్స్. తక్కువ కోతతో దెబ్బతిన్న కీళ్లను బాగు చేయొచ్చా? సో మినిమల్ యాక్సెస్ సర్జరీ ఆర్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అనేది, మినిమల్ యాక్సెస్ మనం ఎక్కువ మాట్లాడేది లాప్రోస్కోపీ, ఆర్థ్రోస్కోపీ, అంటే చిన్న హోల్స్తో పెట్టి కెమెరాల్లో చూసేది. మనకు జాయింట్ రీప్లేస్మెంట్ వాడే వర్డ్ అంటే దాన్ని మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటాము. సో ఈవెన్ 20 ఇయర్స్ బ్యాక్ మినిమల్ ఇన్వేజివ్ అంటే బయట చేసే స్కిన్ కోత, మనం కట్ చేసి లోపల పోయి ఆపరేషన్ చేసేది చిన్నగా ఉండాలని. నౌ దట్ మినిమల్ ఇన్వేజివ్ మెథడ్స్ పోయేసి ఇన్సిషన్ కొంచెం పెద్దగా ఉన్నా కానీ లోపల మనం కండరాలని డ్యామేజ్ చేయకూడదని ప్రిన్సిపల్స్ వచ్చినాయి. అంటే ఇన్సిషన్ బయట ఉన్న కొంచెం 1 సెంటీమీటర్ పెద్దగా ఉన్నా లోపల కండరాలు ఎక్కువ డ్యామేజ్ కాకూడదు. సో దాన్ని మనం మినిమల్ ఇన్వేజివ్గా టిష్యూ డ్యామేజ్ చేయకుండా చేయగలిగితే రిజల్ట్స్ బెటర్ ఉంటాయి. నా స్టాండర్డ్ సర్జరీలో నీ రీప్లేస్మెంట్లో మనం చేసినప్పుడు టిష్యూ రిలీజెస్ కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు. బట్ రోబోటిక్ వాడినప్పుడు మనకు టిష్యూ సిచ్యువేషన్, మనకు ఆపరేషన్ ముందే మన టిష్యూస్ ఎట్లున్నాయి, ఏది టైట్ ఉంది, ఏది లూజ్ ఉంది మనకు తెలుస్తుంది. సో దాని మూలంగా మనము మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ విత్ లెస్ టిష్యూ డ్యామేజ్ రోబోటిక్లో ఖచ్చితంగా చేసుకోవచ్చు. రిలీజెస్ తక్కువ ఉంటాయి, దాంతో ఆబ్వియస్లీ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ రికవరీ ఆల్సో స్లైట్లీ ఫాస్టర్ ఉంటుంది. ఆర్థోస్కోపీ పద్ధతిలో జాయింట్ రీప్లేస్మెంట్ సాధ్యపడుతుందా? ఆర్థ్రోస్కోపీ సర్జరీ చేసేది మనం ఓన్లీ ఫర్ వేరే కండిషన్స్ అండి. ఆర్థ్రోస్కోపీ అంటే చిన్న 1 సెంటీమీటర్ హోల్ చేసి ఆర్ ఈవెన్ 0.56 మిల్లీమీటర్స్ హోల్ చేసి 2 పెట్టి మోకాల్లో చిన్న కెమెరాస్ పెట్టి దాన్ని మనం కరెక్ట్ చేస్తాం.
ఆర్థ్రోస్కోపీ షోల్డర్కి ఉంటుంది, నీకు ఉంటుంది, అది అదర్ జాయింట్స్కి ఉంటుంది, కానీ 90% ఆర్థ్రోస్కోపీస్ ఆ షోల్డర్ అండ్ నీ. ఇది మనం లోపల ఉండే లిగమెంట్ డ్యామేజ్ అయినా కానీ రీకన్స్ట్రక్షన్ చేయాలన్నా, లిగమెంట్ రిపేర్ చేయాలన్నా, లోపల మెనిస్కస్ ఏమైనా డ్యామేజ్ అయినా దానిల కోసం వాడాలా. డెఫినెట్లీ నీ రీప్లేస్మెంట్ కోసం అయితే ఆర్థ్రోస్కోపీ రోల్ ఏమీ లేదు. అండ్ ఆర్థ్రోస్కోపీ ఈజ్ ఓన్లీ ఫర్ యంగ్స్టర్స్ విత్ స్పోర్ట్స్ ఇంజరీస్ ఆర్ అదర్ నీ ఇంజరీస్ వైల్ ఫాలింగ్ డౌన్. రీప్లేస్మెంట్ ప్రొసీజర్స్ ఆర్ ఆల్వేస్ మనకు ఎక్కడ వరల్డ్లో అయినా ఓపెన్ ప్రొసీజర్స్ ఓన్లీ. విత్ లెస్ టిష్యూ డ్యామేజ్ రోబోటిక్ వాడితే రికవరీ ఆల్సో బెటర్ ఉంటుంది. తక్కువ కోతతో సర్జరీ చేయటం వల్ల ప్రయోజనాలేంటి? సో మనం రోబోటిక్ సర్జరీ చేసినా, ఏ సర్జరీ చేసినా మనం లోపల కండరాల్ని డ్యామేజ్ చేయకోకుండా పేషెంట్ రికవరీ తొందరగా తాగెళ్తే వాళ్ళకి పెయిన్ తక్కువ ఉంటుంది అండ్ ఆల్సో రికవరీ ఫాస్టర్ ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఆల్సో బెటర్ ఉంటాయి. సో ఎనీ సర్జరీ దట్ వీ డూ లోపల డ్యామేజ్ చేయకుండా చూసుకోగలిగితే విత్ మినిమల్ ఇన్వేజివ్, నాట్ ఓన్లీ స్కిన్. ఈవెన్ 20 years బ్యాక్ అందరూ స్కిన్ ఇన్సిషన్ తక్కువ ఉండాలనుకునేది, కానీ లోపల డ్యామేజ్ గురించి ఎక్కువ మాట్లాడేది కాదు. నౌ డేస్ వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ స్కిన్ ఇన్సిషన్ రీజనబుల్గా ఉన్నా, కొంచెం తక్కువ ఉన్నా పర్వాలే, బట్ లోపల కండరాల డ్యామేజ్ తక్కువ కాకూడదు. సర్జరీ చేసేటప్పుడు అవి మసిల్ పెయిన్స్ డ్యామేజ్ కాకోకుండా టిష్యూ స్పేరింగ్, మసిల్ స్పేరింగ్ అప్రోచెస్ చేసేది విల్ గివ్ బెటర్ రిజల్ట్స్. తక్కువ కోతతో సర్జరీ చేయటం వల్ల సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? ఇప్పుడు ఫాలో చేసే ప్రిన్సిపల్ ఏమంటే చాలా చిన్న కోత అవసరం లేదు. ఏది మనకు ఎంత రీజనబుల్గా అవసరం ఉందో అంత ఓపెన్ చేసి కండరాల డ్యామేజ్ కాకోకుండా గెటింగ్ అ గుడ్ రిజల్ట్. సో అల్టిమేట్లీ మనం సర్జరీ చేసిన తర్వాత 1 centimeter ఎక్కువ కోత పెట్టినా కానీ, ఇన్సిషన్ ఎక్కువ చేసినా కానీ, అది మనకి 20 సంవత్సరాలు సరిగా రాగలితే ఇట్ ఈస్ వెల్ డన్. సో సరిగ్గా సర్జరీ చేయాలంటే ఆప్షన్స్ ఆఫ్ కొంచెం ఇన్సిషన్ ఉండాలి. సో చాలా చిన్న ఇన్సిషన్స్ డిసడ్వాంటేజెస్ ఆర్ కొన్నిసార్లు టిష్యూ డ్యామేజ్ ఎక్కువ కావచ్చు బికాస్ ఆఫ్ స్మాలర్ ఇన్సిషన్. సో ఆ ప్రిన్సిపల్స్ ఇప్పుడు పాటించము. అండ్ కొన్ని స్టడీస్లో కానీ ఇంప్లాంట్ వేసే దాంట్లో, సిమెంటింగ్ చేసే దాంట్లో ఫాల్ట్స్ వచ్చినాయి. సో వీ డోంట్ యూజ్ దట్ టోటల్ మినిమల్ ఇన్వేజివ్ ఈ ప్రెజెంట్ లాస్ట్ 5 to 10 yearsలో వాడట్లేదు కంప్లీట్గా. సర్జరీల శకానికి వేగంగా కాలం చెల్లిపోతోంది. కీలు మార్పిడి సర్జరీల్లో ఇవాళ మినిమల్ ఇన్వెజివ్ టెక్నాలజీకే పెద్దపీట వేస్తున్నారు. లాప్రోస్కోపీ, ఆర్థోస్కోపీ విధానాలతో సాధ్యమైనంత తక్కువ కోతలతో నేడు కీళ్లను బాగు చేస్తున్నారు.